నా పేరు శాలిని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడలు తెలంగాణలో పనిచేయవు. సిద్దిపేటలో బీసీ చైతన్య సదస్సుకు హాజరైన ఈటల రాజేందర్. ఎరువులపై సబ్సిడీ పెంచి రైతులను ఆదుకోండి. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి. చంద్రబాబు యువ మంత్రం. వచ్చే ఎన్నికల్లో యువతకు 40% సీట్లు. కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు సిద్దిపేటలో బీసీ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో టీఆర్ఎస్ దోస్తీపై స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడలు తెలంగాణలో పనిచేయవన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలకు తెలంగాణలో ఓట్లు రాలడం కష్టమేనని పేర్కొన్నారు. తన నియోజకవర్గం హుజూరాబాద్లో 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా టీఆర్ఎస్ గెలవలేదని ఈటల స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులే సీఎం అవుతారని, కానీ బీజేపీలో సామాన్యుడు కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయని వివరించారు. भारत माता की जय, भारत माता की जय। ఈటల రాజేందర్ నాయకత్వం, ఈటల రాజేందర్ ఇప్పుడే మన వేదిక వచ్చాం. దయచేసి అందరూ కూర్చోవలసిన కోర్టు ఈటల రాజేందర్ గారిని వేదిక మీదకి बोलो भारत माता की जय श्री राम. తెలంగాణకు రావాలి కావాలంటే డబ్ల్యూజీ సర్కార్ రావాలి. తెలంగాణకు రావాలి కావాలి డబ్ల్యూజీ సర్కార్ కృషిని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే మిత్రులారా అందరూ దయచేసి ప్లీజ్ ఇంతకుముందు వేదిక మీద ఎవరున్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి. దయచేసి క్రమశిక్షణ మీరద్దు. చివరికి తర్వాత వెళ్తున్నారు సన్మాన కార్యక్రమం. సురేష్ అయితే రేషన్ గురించి చెప్పాను. నేను రేషన్ గురించి ప్రస్తావించాను. 2 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద ఏ పేదవాడు కూడా రోజు
రోజుకు పెరుగుతున్న ఎరువుల ధరలతో రైతులు అతలాకుతలమవుతున్నందున కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పెంచి రైతుల్ని ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభ 0 అవర్లో ఆయన మాట్లాడుతూ గత ఏడాదిగా ఎరువుల ధరలు గణనీయంగా పెరగడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏడాదిలో వివిధ ఎరువుల ధరలు సగటున 45 నుంచి 60% పెరిగాయని, దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరిగి రైతుల కష్టార్జితానికి గండి పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు పెరిగిన ఎరువుల ధరలు శరాఘాతంగా పరిణమించాయన్నారు. Farmers produce and which is gradually eating away the profits, meager profits which the farmers will earn out of the agriculture, sir. Particularly very marginal and farmers are very badly hit. The hike in fertilizer prices, another addition to the already long list of problems which farmers are facing, sir. With the ongoing conflict between Russia and Ukraine, the fertilizer supply chain is expected to be hit very badly and anticipated, since Russia and Ukraine contribute to 10% of the India's total fertilizer imports from these two countries, sir. It is likely that fertilizer prices will see the same fate as petrol and LPG prices, which have gone up. Crude oil prices have gone up significantly. Another hike in fertilizer prices will further the agony of our farming community, sir. టీడీపీ 40 వసంతాల వేడుకల సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా ప్రసంగించిన చంద్రబాబు యువ మంత్రాన్ని పఠించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున 40% సీట్లను యువతకే కేటాయించనున్నట్లుగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీని, తెలుగు జాతిని ఎవ్వరూ విడదీయలేరు. తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు వారి గుండెల్లో జాతి ఉన్నంత వరకు ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మిగిలిన విషయాలన్నీ మేము మీటింగ్ లో మాట్లాడతాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు 40 సంవత్సరాల కంటే ముందు ఒక చరిత్ర సృష్టించిన రోజు. ఆ రోజు మనందరం చూస్తే ఒక ధృవతార రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించి ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని, తెలుగు జాతికి జరిగే అవమానాలు చూసిన తర్వాత 40 సంవత్సరాలు నన్ను ఆదరించిన తెలుగు జాతికి నేనేం చేయాలి, ఏ విధంగా తెలుగు జాతిని ఆదుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ సహా అణగారిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ సహా అణగారిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి కావడంతో సామాజిక న్యాయ పక్వాడాలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. और फिनटेक्स जैसे आधारों से जुड़ा है. इंफ्रास्ट्रक्चर के फील्ड में हमारा डेवलपमेंट विजन एडवांस टेक्नोलॉजी पर बेस्ड है. पब्लिक सर्विसेज और लास्ट माइल डिलीवरी भी अब डेटा के जरिए डिजिटल प्लेटफॉर्म से जुड़ रही है. हमारे लिए टेक्नोलॉजी देश के सामान्य से सामान्य नागरिक को एम्पावर करने का एक सशक्त माध्यम है. हमारे लिए टेक्नोलॉजी देश को आत्मनिर्भर बनाने का प्रमुख आधार है. और जब मैं भारत के आत्मनिर्भरता की बात करता हूं तो आज भी आपने अमेरिका के राष्ट्रपति बाइडेन का भाषण सुबह सुना होगा.
उन्होंने भी अमेरिका को आत्मनिर्भर बनाने की बात कही है। अमेरिका में मेक इन अमेरिका के लिए उन्होंने आज बड़ा जोर दिया है। और इसलिए हम जानते हैं कि दुनिया में जो नई व्यवस्थाएं बन रही है उसमें हमारे लिए भी बहुत आवश्यक है कि हम आत्मनिर्भरता करके आगे बढ़े। और इस बजट में उन चीज़ों को बल दिया हुआ आप देखते होंगे। फ्रेंड्स, इस बार हमारे बजट में सनराइज सेक्टर्स पर खास जोर दिया गया है। आर्टिफिशियल इंटेलिजेंस, जियो स्पेशल सिस्टम्स, ड्रोन से लेकर सेमीकंडक्टर्स और स्पेस टेक्नोलॉजी तक, जीनोमिक्स, फार्मास्यूटिकल्स और क्लीन टेक्नोलॉजी से लेकर 5G तक, ये सभी सेक्टर्स आज देश की प्राथमिकता है। बजट में सनराइज सेक्टर्स के लिए थीमेटिक्स फंड को भी प्रमोट करने की बात कही गई है। आप जानते हैं कि बजट में इसी साल 5G स्पेक्ट्रम के ऑक्शन को लेकर बहुत स्पष्ट रोड मैप बताया गया है। देश में స్ట్రాంగ్ 5G మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంటి పన్ను చెల్లించలేదని మేడిపల్లి మురళి రెసిడెన్షియల్లో అద్దెకు ఉన్న అస్లాం పాషాకి సంబంధించిన ఇంటి తలుపులు, టీవీ, సోఫా సెట్ తీసుకెళ్లేందుకు యత్నించారు. అద్దెకుంటున్న అస్లాం పాషా వాగ్వాదానికి దిగడంతో సామాన్ అక్కడ పెట్టి ప్రధాన ద్వారం తలుపులు తొలగించి తీసుకెళ్లారు. ట్యాక్స్ కట్టలేదు, మీ సామాన్ జప్తు చేస్తారనేసి బలవంతంగా సామాన్ లాగడం జరిగింది. పిల్లలు అడ్డం వచ్చినా కానీ చూసేసి టీవీ కానీ మిక్సీ కానీ లాక్కొని సోఫా చైర్స్ అన్ని బయటేసారు. మళ్ళీ అదే విధంగా కాలా వేలా పడితే మాట్లాడితే ఒక గంట సేపు టైం ఇచ్చేసి బయటికి వెళ్ళేసి వచ్చారు. బయటికి వెళ్ళేసి వచ్చేసి అందులో శ్రీధర్ అనే ఒక వ్యక్తి మందు దాగి ఉన్నారు. ఆ మందు తాగేసి వచ్చి దౌర్జన్యంగా ఇవంతా డోర్ ఓపెన్ చేసేసి తీసుకెళ్లారు. ఇవన్నీ మేయర్ గారు చేయమని చెప్పారనేసి చెప్తున్నారు. కమిషనర్ గారు చెప్పారు, మేయర్ గారు చెప్పారు తీసుకోవాలని. మేము ఇక్కడ రెంట్కుంటున్నాము, ఏదున్నా కానీ ఓనర్తో సంబంధం ఉంది. ఓనర్ వచ్చేసి మేము డబ్బులు కడుతున్నాము, బయట ఉన్నాను, ఊళ్ళో ఉన్నాను నేను అని చెప్తున్నా కానీ వినకుండా దౌర్జన్యం చేసి తీసుకెళ్ళారు. నోటీసులు ఒకటే నోటీస్ అన్న, ఒకటేనా అన్న? పేరు సంవత్సరం ఇచ్చాం అన్న, పేరు సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం ఇచ్చాం. టీడీపీ 40 వసంతాల వేడుకల సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ప్రసంగించిన లోకేష్ వైసీపీ పైన ఆ పార్టీ అధినేత సీఎం జగన్ పైన ఆ పార్టీ నేతలు, కార్యకర్తల పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ శ్రేణులను వేధింపులకు గురి చేస్తున్న వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన లోకేష్ వైసీపీ నేతలు అమెరికా వెళ్లినా, ఐవరీ కోస్ట్ వెళ్లినా వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రాకి ఒక హైదరాబాద్ కాదు, ఆనాడున్న 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక హైదరాబాద్ ఏర్పాటు చేయాలి లక్ష్యంతో ఆయన పనిచేశారు. మనం చూస్తే అనంతపూర్ జిల్లా రాయలసీమకి చాలా వెనుకబడిన జిల్లా. అలాంటి అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత మన రాముడు చంద్రనది. అంతేకాదు కర్నూలుకి సోలార్ ఎనర్జీ ప్లాంట్లు తీసుకొచ్చాం, సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం, మెగా సీడ్ పార్కులు తీసుకొచ్చాం. కడప జిల్లాకి రాయలసీమ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. మన చిత్తూరు జిల్లాకి ఎవరు ఊహించిన విధంగా ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు మనం తీసుకొచ్చాం. ఆ పరిశ్రమల్లో 15,000 మహిళలు ఈ రోజు పనిచేస్తున్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాకి వందలాది పరిశ్రమలు మనము తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకు ఏకంగా ఒక పేపర్ మిల్క్ ఒప్పందం కుదుర్చుకున్నాం. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఒక ఫార్మాసిటీ కూడా తీసుకొచ్చాం. ఇంకా తూర్పు పశ్చిమ గోదావరికి వస్తే పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహించాం, డిఫెన్స్ పరిశ్రమలు తీసుకొచ్చాం, పోర్ట్ రంగాన్ని కూడా మనం ముందరికి తీసుకెళ్లాం. ఇంకా విశాఖపట్నం ఇప్పుడు చెప్తున్నాడే
ఈ జగన్ రెడ్డి విశాఖపట్నం గురించి. ఆ విశాఖపట్నానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 1,00,000 కోట్ల పెట్టుబడి ఐటీ రంగంలో నేను తీసుకొచ్చాను. అదాని డేటా సెంటర్ ఏమి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏమి, కాండియంట్ ఏమి, అనేక ఫార్మా సంస్థలని ఇవన్నీ మన విశాఖపట్నం తీసుకొచ్చా. ఇంకో పక్కన విజయనగరానికి ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలని భోగాపురంని మనం తీసుకొచ్చాం. ఇంకా శ్రీకాకుళం కూడా నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ పరిశ్రమలు అక్కడ పెట్టేదానికి భూములు మనం కూడా కేటాయించాం. ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్తున్నా? తిరువూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 వసంతాలు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షావల దేవదత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ నిలిచిపోతుందని తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలు తెలుగుదేశం పార్టీని 9 మాసాల్లో గెలిపించి ఈనాడు 40 సంవత్సరాలు అయిన సందర్భంగా అదే నాయకత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈనాడు 21 సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రం, ఈ రాష్ట్రం మొత్తం కలిపి 21 సంవత్సరం పరిపాలనలో ఉంది. 19 సంవత్సరాల అపోజిషన్ ఉంది. అయినప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా జరిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. కోయిల్ అంటే ఆలయము, తిరుమంజనము అంటే అభిషేకం. కోయిల్ అనేటువంటిది ఆలయము. ఆల్వార్ అంటే భగవంతునితో తాదాత్మ్యకం చెందినటువంటి ఒక మహాపురుషుడు అని అర్థం. అంటే ఈ కోయిల్ ఆల్వారు అంటే ఈ ఆలయము అనేది భగవంతునికి ఆశ్రయమిస్తూ భక్తులను నిరంతరము తన ఆలయంలో. గుండెపోటుతో చనిపోవడానికి ముందు ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం దుబాయ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో బిజీగా గడిపిన గౌతమ్ రెడ్డి పలు కీలక పారిశ్రామిక సంస్థలతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలను ఆయన ఒప్పించారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ముల్క్ హోల్డింగ్స్ ఏపీలో తన హబ్ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తాడేపల్లి వచ్చిన ముల్క్ హోల్డింగ్స్ చైర్మన్ నవాబ్ షాజీ ఉల్ ముల్క్ తన ప్రతినిధి బృందంతో కలిసి ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 24వ రోజుకు చేరిన బహుజన రాజ్యాధికార యాత్ర కనగల్లో కొనసాగింది. బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు. సమాజ్ పార్టీ ఇంకా 280 రోజుల్లో 5,000 గ్రామాలు తిరగబోతున్నది. ఇప్పటికీ 200 గ్రామాలు తిరిగినాం. ఎన్నో గూడాలకు పోయినాం, ఎన్నో తండలకు పోయినాం, ఎన్నో బస్తీలకు పోయినాం. ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి. కేసీఆర్ గారు ఇచ్చిన ఏ హామీలు కూడా
మరి క్షేత్ర స్థాయిలో మరి ఏమీ జరగడం లేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అది పూర్తిగా డబుల్ మోసమైంది. ప్రతి చోట కూడా బీసీ బంద్ అన్నారు, బీసీలకు అసలు పైసలే ఇవ్వడం లేదు. 2400 కోట్లు పెట్టి బీసీ కార్పొరేషన్ కోసం మరి నేను కార్పొరేషన్ పెడుతున్నాడు, ఒక్క పైసా కూడా బీసీలకు ఇవ్వలేదు. 100 రూపాయలకు కేవలం 3 రూపాయలు ఇచ్చి నేను బీసీలను డెవలప్ చేస్తా అంటున్నాడు. ఎస్సీలను అయితే పూర్తిగా 3 ఎకరాల భూమి అమలు కాలేదు. అదే విధంగా దళిత ముఖ్యమంత్రి గురించి దాని ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. అదే విధంగా దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములన్నీ కూడా గుంజుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, దళితులను ఎంత దుర్మార్గంగా దారుణంగా మోసం చేస్తున్నాడో కేసీఆర్ గారు. అదేవిధంగా గిరిజనులు అయితే నట్టేట ముంచిండు. గత 2017 సంవత్సరంలో గిరిజనులకు 6% రిజర్వేషన్ వచ్చి 10% రిజర్వేషన్ చేస్తున్న కేసీఆర్ అసలు కేంద్ర ప్రభుత్వంతో ఒక్కరోజు పోయి కూడా కొట్లాడలేదు. చేనేత కార్మికుల గురించి కొట్లాడలేదు. చేనేత కార్మికులు కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకున్న ఈ తెలంగాణలో వాళ్ళ గురించి ఒక్క పథకం కూడా పెట్టలేని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంత అసమర్థి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు. అందుకొరకే మిత్రులారా, రాబోయే రోజుల్లో ఏనుగు గుర్తు ఉన్న బహుజన సమాజ్ పార్టీని మాత్రమే మీరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా. అన్ని పార్టీల్లో మాకు ఏ పార్టీ అంటే కూడా ద్వేషం లేదు మిత్రులారా, ఏ పార్టీ అంటే కూడా ద్వేషం లేదు. కానీ నిజాలు చెప్పాలి, అన్ని పార్టీల్లో కూడా మరి ఉన్న బీసీ సోదరులారా, ఎస్సీ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. మీ పార్టీలు ఈ వర్గాలకు న్యాయం చేస్తున్నాయా లేదా ఆలోచించండి. మైనారిటీ సోదరులారా, మీరు కూడా ఆలోచించండి, ఈ పార్టీలు మన వర్గాలకు న్యాయం చేస్తున్నాయా? లేదు. నిజంగా ఈరోజు బీసీలు ఈ రాష్ట్రంలో 100కు 52 మంది ఉన్నారు. ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు? లెక్క ప్రకారం 119 సీట్లకు 60 సీట్లు బీసీలో ఉండాలి అసెంబ్లీలో. ఈరోజు ఎంతమంది బీసీలు ఉన్నారు? కేవలం 22 మంది మాత్రమే ఉన్నారు. 22 మంది మాత్రమే బీసీలు ఉన్నారు మిత్రులారా. మరి 38 బీసీలు ఎక్కడ పోయినాయి? 38 బీసీ సీట్లు ఎక్కడ పోయినాయి? ఆధిపత్య కులాల చేతిలోనే ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనకు రావాల్సిన వాటా మనకి ఇవ్వడం లేదు. అయినా కూడా మనం బీసీ సెల్లకు, ఎస్సీ సెల్లకు, ఎస్టీ సెల్లకు ఈ ఆధిపత్య వర్గాలైన పార్టీలు టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇందులో బద్దీలు అయిపోయినాం. బీజేపీలో అయితే బీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, దళిత మోర్చా, గిరిజన మోర్చా, కాంగ్రెస్ లో బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, టీఆర్ఎస్ లో కూడా బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు. అంటే మనను కేవలం ఈ సెల్లులలో బంధించి మన వర్గాలకు రావాల్సిన ప్రయోజనాలు, అది సంపదలో భాగస్వామ్యం కానీ, లేకపోతే కాంట్రాక్టులో భాగస్వామ్యం కానీ, లేకపోతే మరెన్నో ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కానీ మనకి ఇవ్వడం లేదు. చివరికి మన జీవితాలు మార్చిన రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి సిద్ధమైన పార్టీలు ఇవి ద్రోహి పార్టీలు మిత్రులారా. మరి అలాంటి పార్టీలను కాదని ఈరోజు బహుజన సమాజ్ పార్టీలకు వచ్చిన బహుజన బిడ్డలందరికీ కూడా మరొకసారి గట్టిగా చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడలు తెలంగాణలో పనిచేయవు. సిద్దిపేటలో బీసీ చైతన్య సదస్సుకు హాజరైన ఈటల రాజేందర్. ఎరువులపై సబ్సిడీ పెంచి రైతులను ఆదుకోండి. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి. చంద్రబాబు యువ మంత్రం, వచ్చే ఎన్నికల్లో యువతకు 40% సీట్లు. కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.